సహోదరులారా, ఒక ఊరిలో ఒక వ్యక్తి అనాథగా పెరిగి పెద్దవాడవుతాడు. అతనికి తల్లిదండ్రులు తెలీదు, చుట్టాలు తెలీదు, ఎవరో తెలీదు. ఒక ఆర్ఫనేజ్‌లోనే పెరిగి పెద్దయి, ఓ డిగ్రీ చేత పట్టుకొని గబగబా బయటకొచ్చి, లోకంలో పరిస్థితి ఎట్లా ఉంటదో చిన్నప్పటి నుంచి చూసినోడు గాబట్టి, కష్టపడి ఒక ఉద్యోగాన్ని సంపాదించుకొని, కష్టపడి ఒక ఆహ్, ఆ వచ్చిన కష్టాల్లో నుంచే ఒక వెహికల్, ఒక టూ వీలర్, ఒక ఫోర్ వీలర్, అట్లాగే మెల్లగా ఒక ఇల్లు అట్లా సంపాదించుకుంటూ ఉంటాడు. ఇతనికున్న ఒక మంచి అలవాటేంటంటే, ప్రతిరోజు ఉదయం జాగింగ్ చేయటానికి, ఎక్సర్సైజ్ చేసుకుంటానికి స్టేడియంలోకి వెళ్తుంటాడు. ఆ ఊర్లో ఉన్న మున్సిపల్ స్టేడియంకి. అక్కడ ఒక పెద్దాయన రోజు ఈయనతో కలుస్తుంటాడు, మాట్లాడుతుంటాడు. ఒకరోజు ఆ పెద్దాయన ఇతన్ని ఇంటికి పిలిచి, భోజనానికి ఒక పండగ రోజు మాతో పాటు భోంచేద్దువు రమ్మని, ఆ భోజనానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాయిని చూయించి, "నీకు అభ్యంతరం లేపోతే నీ కులం, మా కులం అయ్యేం కాదింక. మా అమ్మాయిని నీకు ఇద్దామనుకుంటున్నాను" అంటాడు. ఇతనికి కూడా ఆ అమ్మాయి నచ్చుద్ది. ఇతను కట్నాల మీద ఆటిల మీద ఏం ఆశ ఉండదు. ఆ అమ్మాయిని తీసుకొనొస్తాడు. పెళ్లి చేసుకుంటాడు. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుడతారు, పెద్దవాళ్ళవుతారు. ఉన్నట్టుండి ఆ పిల్లలు మొత్తానికి చాలా చెడ్డవాళ్ళుగా ఉంటారు. ఏ ఏ వస్తువులైతే ఈయన సంపాదించాడో, అవి వాళ్ళకి కావాలి, మాకు రాయండి అని ఆ కోడళ్ళు గాని, అల్లుళ్ళు గాని చుట్టూ చేరి, వీళ్ళు బ్రతికుండగానే వీళ్ళ దగ్గరున్న ఆస్తంతా లాగేసుకొని, చివరికి వీళ్ళు ఎందుకు ఏమీ లేని వారుగా ఈళ్ళని మిగిలిస్తారు. అతను వెనక్కి తిరిగి చూస్తే ఇతను సంపాదించింది ఏదీ ఉండదు. ఇతను కష్టపడి సంపాదించింది ఏది ఇతని దగ్గర ఉండదు. కేవలం ఏ కష్టం లేకుండా వచ్చిన అతని భార్య మాత్రం ఇతని వెనకాల ఉంటది. తాను సంపాదించినవన్నీ వెళ్ళిపోతాయి. పిల్లల పని చేసుకొని వీళ్ళిద్దరిని ఒక వృద్ధాశ్రమంలో పెట్టి, సరిపడా నెలకి అట్లా ఇచ్చేటట్లుగా ఏర్పాట్లు చేసి, చూస్తానికి కూడా రాకుండా వేరే ఊళ్ళు వెళ్ళిపోతారు. ఇతను తెచ్చుకున్నవన్నీ ఏమైనాయి? ఇతని సంపార్జితం లేదా ఆర్జితం ఏమీ లేదు ఇతనిది. ఏమీ లేకోకుండా, ఇతని ప్రయత్నం లేకుండా వచ్చిన భార్య మాత్రం ఇతని జీవితంలో మిగిలిపోయింది. ఆ అమ్మాయి చాలా మంచిది. కనుక సహోదరులారా, చాలా సార్లు మనం ఇష్టపడి తెచ్చుకునే మనతో ఉండకపోవచ్చు. అనుకోకుండా వచ్చేవి మనతోనే ఉంటాయి. అట్లా అనుకోకుండా మనకొచ్చింది మన ప్రభువైన యేసుక్రీస్తే. మనం కోరకుండానే మన జీవితాల్లోకొచ్చి, మనల్ని కోరుకొని, తన కొరకు మనల్ని నియమించుకున్న మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు తండ్రైన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ, స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని దీవించితిని. ఈ వాక్యం మొదటి భాగం, వాక్యం చివరి భాగం చాలా సంతోషకరంగా ఉంటాయి. దేవుడు మనల్ని ఎట్లాగా ప్రేమించాడో చాలా మందికి ఇది అర్థం కాదండి. ఐఎమ్ వెరీ సారీ టు సే. చాలా మందికి అసలు ఈ విషయం తెలియదు. క్రైస్తవుల్లో చాలా మందికి దేవుడే నన్ను ఏర్పరచుకున్నాడు అనే విషయం తెలియనే తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే, మా తాతల కాలం నుంచి ఇదే, మా ముత్తాత పేరు మాథ్యూ, మా తాత పేరు మార్కు, మా నాన్నగారి పేరు లూకు, మా పేరు జాన్, అట్లా అనుకుంటుంటారు. సహోదరులారా, అట్లాగా దేవుడు మనం దేవుడిని ఏర్పాటు చేసుకోవాలా. దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈవెన్ మీ ముత్తాత పేరు అదైనా, మీ ముత్తాత వాళ్ళ నాన్నగారి పేరు వేరే అయినా, వాళ్ళు దేవుని చేత ఏర్పాటు చేసుకోబడ్డ వాళ్ళే. వాళ్ళు దేవుడిని ఏర్పాటు చేసుకోవాలి. కోర్స్ వాళ్ళు నమ్ముంటారు. కానీ నమ్మకం కలిగించింది ఆయనే. దావీదు తన కీర్తనలో రాస్తాడు కదా,
నా తల్లి వద్ద నేను స్తన్యపానం చేయుచుండగా నీవే నాలో నమ్మకమును పుట్టించితివి అంటాడు. కనుక నమ్మకం పుట్టించేది ఆయనే, నమ్మించేది ఆయనే. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రభు ప్రేమను బట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే, దేవుడు మనకు దొరికాడు. ఆయన మనకు ఎదురయ్యాడు. ఆయన మనల్ని మనకు తెలియజేసుకున్నాడు. ఒక పాత పాటలో ఒక మాట ఉంటుంది, నేను వెదకకున్నా నాకు దొరికితివి, నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి, నీకు గాయాలు చేసి తరచు రేపితిని, నన్నెంతో సహించి క్షమించితివి, నీలజాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా విమోచకుడు. నేను వెతకకున్నా నాకు దొరికావు అని రాస్తాడు భక్తుడు. సహోదరులారా, దేవుడు మనకు అట్లాగే దొరికాడు, వెతకకుండా దొరికాడు. మిగిలిన మనం భూమి మీద వెతికి తెచ్చుకున్నవే. మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసాడు, విచ్ ఈజ్ ద బెస్ట్ స్కూల్ అనుకుంటాం. మన పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు ఉన్న ఊళ్ళోన, వచ్చే ఊర్లోన, పక్క ఊర్లోన, యూనివర్సిటీస్లో ఇట్లా ఆలోచిస్తాం. లేదు, మన పిల్లలు వాళ్ళ ఎవరి దగ్గర ఎంక్వైరీ చేసి చెప్తే దాని దగ్గరికి వెళ్తాం. ప్రతిదీ మనం ఆలోచించి యోచించి ఏ ఉద్యోగానికి రాస్తే మేలు, ఏది ఎక్కువ సంపాదన వస్తుంది, ఏది ఎక్కువ రిస్క్ లేకుండా ఉంటుంది, ఇట్లా చాలా ఎదుగుతాం మనం. అది సంపాదించుకుంటాం, ఇది సంపాదించుకుంటాం, ఇట్లా సంపాదించుకుంటాం. మనుషుని ప్రయాసం అంతా చాలా వరకు సంపాదించడం మీదే ఉంటుంది. మీటు నేను కూడా కలుపుకొని చెప్తున్నాను. ఒకనొక సమయంలో ఏదో చేయాలి. ఆ పిమ్మట తెలిసి వచ్చింది ఏంటంటే, మనం ఎన్ని చేసినా ఏది చేసినా మనకి మిగిలేది భూమి మీద ఏమీ లేదు అనేది నాకు అర్థమైంది. అఫ్కోర్స్ చేయుటకు నీ చేతికి వచ్చిన పని శక్తి లోపం లేకుండా మస్ట్గా చేయాల్సింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయంలో శక్తి లోపం లేకుండా చేయాల్సిందే. అది దేవుని ఆజ్ఞ, తప్పకుండా చేయాలి నువ్వు. అయితే నువ్వు సంపాదించింది ఏది, నువ్వు తీసుకెళ్ళవు అనే విషయం గుర్తుంచుకో. నువ్వు సంపాదించింది, నువ్వు సమకూర్చుకున్నది, నువ్వు నిలబెట్టుకున్నది ఏది నీతో రాదు. బహుశా వస్తే కొంత ఫేమ్, కొంతమంది మనుషుల్ని మనం చూస్తుంటాం, వాళ్ళ కీర్తి, వాళ్ళు చేసిన గొప్ప పనులు, లేదా వాళ్ళు ఉన్న రంగాల్లో వాళ్ళ యొక్క ప్రతిభా పాటవాలు, ఇవి గట్టిగా వినపడతాయేమో కానీ కొంతకాలం పాటు అది కూడా నేను ఆ మధ్య చెప్పాను కదా, ఎవరినో ఇంటర్వ్యూ చేస్తా మాట్లాడుతుంటే, గవాస్కర్ ఆట మీకు తెలుసా అని అడిగారు. గవాస్కర్ గారిని నాకు తెలియదండి, నేను చూడలేదు ఎప్పుడని చెప్పాడు. ఫేమస్ క్రికెటర్. చాలామంది పిల్లలకి గవాస్కర్, కపిల్ దేవ్ తెలియదు. బహుశా ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు అట్లా ఉన్న వాళ్ళకి బాగా తెలుసు ఆయన. వాళ్ళ కీర్తి, ప్రతిభ పాట వాళ్ళు పుస్తకాల్లో మిగిలిపోయినాయి అంతే, మనసుల్లోకి లేవు చాలామందికి. ఆ మనసులో దాచుకున్న వాళ్ళు చచ్చిపోతున్నారు. కనుక ఏదన్నా భూమి మీద అశాశ్వతం. నువ్వు ఏది సంపాదించుకోగాక నీతో రాదు, రానే రాదు. అది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. అయితే ఒకటి మాత్రం శాశ్వతం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన మాటలు మీకు తెలుసు కదా. మీకా గ్రంథం 5వ అధ్యాయంలో బెత్లెహేములో ఈయన పుడతాడని చెప్పబడిన ఆ యొక్క ప్రవచనాల సమయంలో అంటాడు కదా, మీకా 5:2 అంటాడు, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయుల్ని ఏలబోవాడు నీలో నుండి వచ్చు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతుంది. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం అవుతున్నాడని చెప్పబడింది. అంటే యేసుక్రీస్తు వారు చాలా మందికి దొరుకుతూ వచ్చాడు. అట్లా యేసు ప్రభు దొరికిన వాళ్ళల్లో మనం కూడా ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వాక్యం, చాలామంది తెలియక మనం దేవుని సొత్తు, మా దేవుడు అసలు మీకు దేవుడు ఎట్లా అయ్యాడో మీకు తెలుసా? నీకు ఎట్లా దేవుడు అయ్యాడు? నీకు ఒక కారు ఉంటుంది, అది నువ్వు తెచ్చుకున్నది, నువ్వు కొనుక్కున్నది. అఫ్కోర్స్ మనం తెచ్చుకొని ఒక్కోసారి చెప్తా ఉంటాం దేవుడు కారు ఇచ్చాడని సాక్ష్యం చెప్తాం. కానీ చాలాసార్లు మన కష్టార్జితం ఇది అని బయట మాట్లాడుతూ ఉంటాం. రెండు కరెక్టే, దేవుడే ఇచ్చాడు, కష్టార్జితం.
నేను అట్లాగే ఇదేంటనుకుంటున్నావు, ఇలాగా, ఇది ఇట్లాగా, ఇది ఇట్లా, అలా మనం అన్నీ చెప్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. నేను ఇది ఎక్కడనుకున్నావు, లాస్ట్ టైం ఒకసారి నేను అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో పలానా చోట పలానా మార్కెట్లు ఇది కొన్నాను, అక్కడ చాలా ఇవి అంటే ఇవి, పలానా బీచ్లో ఇవి కొన్నాను, ఇట్లాంటివి చెప్పుకుంటుంటాం. పలానా సంపాదన అవేమని ఏమవుతాయి, ఎట్లా పోతాయి, ఎటు నుంచి ఎడిపోతాయి, ఎప్పుడు ఉంటాయి, ఎప్పటి వరకు ఉంటాయి, ఎంతకాలం ఉంటాయి. ఎంతో పదిలంగా చూసుకునే కొన్ని గాజు బొమ్మలు పండగలు ఇల్లు సర్దేటప్పుడు పగిలిపోతుంటాయి. వాటి యొక్క ఆనవాళ్ళు ఏం కనపడవు అసలు. సహోదరులారా, ఈ విషయం మీరు గుర్తుంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఏదన్నా సంపాదించుకో, ఎంతన్నా సంపాదించుకో, యూ హ్యావ్ టు లెఫ్ట్ ఇట్, అంతే. యూ హ్యావ్ టు లీవ్ ఆల్ థింగ్స్ ఆన్ ద ఎర్త్. నేను మీతో చెప్పినటువంటి ఆ అనాథగా పెరిగిన వ్యక్తి అన్నిటిని ఇక్కడే విడిచిపెట్టాడు. అన్నిటినీ బతుకుండగానే విడిచిపెట్టాల్సి వచ్చింది. ఎంతో కష్టపడి సంపాదించుంటాడు, ఎందుకంటే అనాథగా పెరిగాడు కాబట్టి. వాళ్ళకి లోకం మీద ఒక ఐడియా ఉంటుంది, త్వరగా నేను ఒక కుటుంబం తెచ్చుకోవాలని ఐడియా కన్నా, నేను ఏమీ లేకుండా ఎవరైనా ఏదైనా పెడితే తిన్నాను కాబట్టి నేను అన్నీ సంపాదించుకోవాలనే కాన్సెప్ట్ వాళ్ళలో చాలా బలంగా ఉంటుందని నేను విన్నా. గబగబా గబగబా అన్నీ సంపాదించుకున్నాడు. అతను కష్టపడి సంపాదించుకున్నది చాలా 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 ఎక్కువగా ఉన్న సమయంలో ఇతనికి తెలియకోకుండానే, ఇతని ప్రయత్నం లేకుండానే వేరే ఆయన ద్వారా ఈయన జీవితంలోకి తన భార్య వస్తుంది. ఆ భార్య ఒక్కతే చివరికి మిగిలింది. వెనక్కి తిరిగి చూస్తే అతని ఆస్తి అవన్నీ బతికొండగానే బలవంతంగా వాళ్ళ పిల్లలందరూ వాళ్ళ పేరు మీద రాసేసుకుని వెళ్ళిపోయారు. సహోదరులారా, పిల్లలు ఇట్లా ఉండొచ్చు, కొన్నిసార్లు మంచిగా ఉండొచ్చు. ఇది మనం ఏం చెప్పలేం. ఈ మధ్య కాలంలో ఈ రిజిస్ట్రేషన్స్ విషయాలు, వీటిల్లో వీలునామా విషయాలు ఏదో కొంచెం చిన్న మార్పులు చేర్పులు వచ్చినాయని నేను విన్నా. ఏమో నాకు అంత ఫోకస్ లేదు వాటి మీద. అయినా సరే మీరు వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. నేను అప్పుడప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆలోచిస్తుంటాను. వాళ్ళు చేసిన గొప్ప గొప్ప పనులు, వాళ్ళు సంపాదించిన ఆస్తి, ఇవన్నీ చూస్తుంటాను. వాళ్ళంత పెద్ద ఇల్లు సంపాదించి పెద్ద బెడ్రూమ్లో ఉన్నా సరే, నేను వాళ్ళ దగ్గరికి చూసాక వెళ్ళేటప్పటికి ఆ బెడ్రూమ్లో వాళ్ళు ఉండరు. బయట ఒక షామియానా వేసి ఒక చిన్న ఫ్రీజర్ బాక్స్లో పెట్టి అట్లా ఉంచుతారు. వాళ్ళకి ఇంకా బెడ్రూమ్ ఎప్పుడూ కనపడదు. వాళ్ళ శరీరం అట్లీస్ట్ ఆ బెడ్రూమ్ టచ్ చేయదు. డెడ్ బాడీని కూడా అక్కడ మళ్ళీ ఆ బెడ్రూమ్ వైపు వెళ్ళటానికి అవకాశం లేదు. అట్లా బయటకు వచ్చి అట్లా అటు నుంచి వెళ్ళిపోవటం, అలాగే మట్టిలోకి వెళ్ళిపోవటం. నీ పరిస్థితి అయినా నా పరిస్థితి అయినా రేపదే. కాబట్టి మన జీవితాలకు వచ్చిన యేసుక్రీస్తుని మనం ఎప్పుడూ కూడా పోగొట్టుకోకూడదు. ఇకంతే, వెదకుడి మీకు దొరకను అని చెప్పిన ఆయన వెదకకుండానే మనకు దొరికాడు. అదే ఆయనలో ఉన్న గొప్పతనం. ఈ ఈ ఏర్పాటు ఎంత ఔన్నత్యం, ఎంత ఉన్నతం, ఇదంత భాగ్యం. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించి నిన్ను పోలిన వాడెవడు అన్నాడు. కనుక సహోదరులారా, ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా, అలక్ష్యం చేయకోకుండా, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని బట్టి సంతోషించిన వారిని దేవునితో కలిసి నడుచుటకు దేవుడు తన కృప మన జీవితాల్లో విస్తరింప చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడా, నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నీవు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, కనికరాన్ని బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైనటువంటి కార్యాలు చేస్తూ నేటి వరకు మమ్మల్ని నడిపించావు, బలపరిచావు. మా జీవితాల్లో అనేకమైన సొత్తులు, అనేకమైన ఆస్తులు, అనేకమైనవి మేము సంపాదించుకుంటా కృప చూపించు. అయ్యో, మా సంపాదన ఒక్కొక్కసారి మేమే ఊహించినట్లుగా ఉంటుంది. అయినను ఈ అన్ని ఆర్జితాలన్నీ కూడా నా ప్రభా నాయన మరి బయటికి పోవాల్సిన రోజు వస్తుంది, విడిచిపెట్టాల్సిన రోజు వస్తుంది. దయచేసి మమ్మల్ని గమనించండి అయ్యా. మా ప్రవర్తన నీ వైపు ఉండటానికి, నీ ఏర్పాటుకు తగినట్లు మేము ప్రవర్తించడానికి మాకు నేర్పించు. నువ్వు ఏర్పరచుకున్నావన్న భాగ్యం పిచ్చి పిచ్చి పనులకు, తుచ్చమైన వాటికి దాన్ని నిర్లక్ష్యం చేయకుండా నాయన కట్టడి చేసుకుంటానికి, కట్టుకుంటానికి కృప చూపించు. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మేమేమై ఉన్నాం అది నీ కృప అని చెప్పి ఒప్పుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకే ఆరోపిస్తూ, మమ్మల్ని మా ప్రాణాత్మ శరీరాలని నీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పొందినామని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.